Shobha. This show sponsored by Gautam Neuro and Multi-Speciality Hospital, Hyderabad. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజులు మీరు నన్ను కార్తీక దీపం సీరియల్లో మోనితాగా చూశారు. బిగ్ బాస్ హౌస్ లో శోభ శెట్టిగా చూశారు. ఫర్ ద ఫస్ట్ టైం మీరు నన్ను యాంకర్ గా చూడబోతున్నారు. కాఫీ విత్ శోభ. శోభతో షో అంటే కూల్ అనుకుంటివా? ఫైర్ నీ అవ్వ ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే. శోభతో షో ఒక సెలబ్రేషన్. శోభతో రిలేషన్, సెలబ్రిటీస్ కి ఎలివేషన్. మీరే చూస్తారుగా ఈ శోభ ఆడించే ఆట. ఈ రోజు నా షోకి రాబోతున్న ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే చదివింది డాక్టర్ కానీ ఆయింది యాక్టర్. హౌస్ లో ఉన్నంత సేపు తనని హీరో అన్నాలా, లవర్ బాయ్ అన్నాలా? ఇంకా లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దామా? అశ్వత్థామ గౌతమ్ కృష్ణ. లెట్స్ వెల్కమ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నీతో చాలా చాలా విషయాలన్నీ మాట్లాడుకోవాలి. సో నేనే కాదు, నీ ఫ్యాన్స్ కూడా మాకు చాలా చాలా క్వశ్చన్ అని అడిగారు అనమాట. నీ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, నేను కూడా మాట్లాడాలి. సో హ్యాపీగా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడదామా? ఎస్. ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా మారిపోయింది? లైఫ్ చాలా అప్గ్రేడ్ అయినా. ఎందుకంటే ఫస్ట్ నేను బిగ్ బాస్ కి రాకముందు బేసిక్ ఎవరికి తెలియదు. ఒక ఫిల్మ్ చేసినా కూడా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అది. సో ఎక్కువ మందికి తెలియదు. ఏదో ఒక రికగ్నిషన్ సంపాదించాలని అందరిలానే నేను కూడా వచ్చిన. దాంట్లో అయితే నేను చాలా చాలా 100% సక్సెస్ఫుల్ అయినా. సో లైఫ్ చాలా మారిపోయింది. ఉల్టా పుల్టా మన సీజన్. ఇన్స్టాలో కానీ వేరే బయట కానీ కలిసినప్పుడు కొందరు కొన్ని చెప్తుంటారు. సో ఇవన్నీ విన్న తర్వాత నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా అన్నయ్య దగ్గర నుంచి. యాక్చువల్ అంటే నేను వచ్చిన రోజే వెంటనే ఇమీడియట్ గా మా అన్నయ్యకి చేసిన. ఫస్ట్ మా డాడీకి చేసి దెన్ మమ్మీకి వాళ్ళతో మాట్లాడి దెన్ అన్నయ్యతో మాట్లాడినా. సో హీ టోల్డ్, నీ వ్యక్తిత్వానికి ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. నీ నామినేషన్స్ పద్ధతి కానీ నీకు ఇంకా తెలియదు, నువ్వు ఇప్పుడే బయటకు వచ్చినావు. సో ముందు నువ్వు చాలా చూస్తావు అని చెప్పేసి చెప్పిండు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. బయటికి రాగానే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ బూస్ట్ అనిపించింది అనమాట మా అన్నయ్య చెప్పడంతో. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు? మెయిన్ గా మనం లైఫ్ లో బాగుపడితే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది మామ్ అండ్ డాడీ. మమ్మీ ఈజ్ అ గవర్నమెంట్ టీచర్. అంత పెద్ద షోలో వచ్చి కనిపించడం అన్నది, సో అదంతా తనకు కూడా చాలా సరియల్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా చాలా హ్యాపీ ఆ విషయంలో. మమ్మీ అయితే వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్, చాలా చాలా ప్రౌడ్ ఫీల్ అయింది. హౌస్ లోకి వచ్చినప్పుడు చెప్పారు, అరే ఇప్పుడే చాలా మంది అమ్మాయిలు చాలా మంది నుంచి మాకు మ్యారేజ్ ప్రపోజ్ వస్తుంది అనేసి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వస్తున్నాయా? ఇంకా అన్నకి పెళ్లి అయిపోయింది కాబట్టి బేసిక్ గా నాకు ఇంట్లో తొందర పెడుతున్నారు, కానీ నాకు ఒక 2-3 years కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి సెటిల్ అయిన తర్వాత ప్రాపర్ గా చేసి అయితే అమ్మాయిలందరికీ చెప్పేసి ఇంకా 2 years వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే ఎలాంటి మ్యారేజ్ గురించి ప్లాన్ అయితే లేదు, బికాస్ కెరియర్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎవరు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టదు. సో 2 years అయితే లేదు అని అంటున్నారు, బట్ ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. క్రష్ కూడా ఉండొచ్చేమో, క్రష్ అట్లా ఏమైనా. అట్లాంటిది లేదు ప్రస్తుతానికి అయితే. లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను అందరూ అన్ని. సో పంచకట్టు ఒకటి స్టైల్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మా అందరికీ తెలుసు అండ్ బయట ఆడియన్స్ కి కూడా తెలుసు, మీరు ఒక సిగ్నేచర్
ఇది కూడా ఉంది. అదేంటి అసలు, ఎందుకు అంటే వాంటెడ్లీ నువ్వు క్రియేట్ చేసుకున్నావా లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా అది క్రియేట్ అయిపోయిందా? ఏం చెప్తావు దీని గురించి? నాకు యాక్చువల్లీ బయటకు వచ్చే వరకు నాకు తెలియదు. ప్రతి నామినేషన్ లో నాకు కోపం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆలోచించడానికి నేను అనుకోకుండా అట్లా వెళ్ళిపోయింది చెయ్యి. సో అది స్టైల్ అయిపోయింది. అవుట్లో కూడా మేము చాలా వరకు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చూసాము. అండ్ బయట వచ్చిన తర్వాత నువ్వు కూడా చాలా వరకు నీ మీద వచ్చిన మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చూసుంటావు. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాడు బేసిక్ గా. సో ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ. సో జనాల్లోకి తీసుకెళ్తుండ్రు, రీచ్ అవుతుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. ఇంకా చేయండి, ఇంకా మంచి మంచి ట్రాల్స్ చేయండి, మంచి మంచి మీమ్స్ చేయండి. ఒక పర్టికులర్ ఏంటంటే నాకు డాన్స్ రాదు, అంటే ఒక రియలిస్టిక్ యాక్టింగ్ అప్రోచ్, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ నేర్చుకోవడం అదే దాంట్లో ఉండే, కానీ ఒక కమర్షియల్ స్టైల్లో ఇట్లా డాన్సులు నేర్చుకోవాలి అది ఇది అని చెప్పేసి నేను పర్టికులర్ గా ఎప్పుడే అనుకోలేదు అనమాట చిన్నప్పటి నుంచి. అందుకే షోలో మనకి అంత బాడీలో రిథమ్ లేకనే ఏందో కొంచెం ట్రాల్ అయింది పర్టికులర్ డాన్స్ దాంట్లో. కానీ ఇప్పుడు నేను ఒక లాస్ట్ 15 days గా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసిన నేర్చుకోవడము. సో సందీప్ మాస్టర్ నాకు నెక్స్ట్ ఫిల్మ్ కి ఒక డాన్స్ నెంబర్ కూడా ఉంది, సో కంపోజ్ చేస్తున్నాడు. సో అది ట్యూన్ వచ్చింది ఈ రోజే, క్రేజీ ఉందన్నమాట. సో అది నాకు వచ్చిన ట్రాల్స్ అన్ని ఉల్టా పుల్టా అయిపోవాలి డాన్స్ నెంబర్ తో నేను ట్రై చేస్తాను. డాన్స్ అన్నావు కాబట్టి నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. సో ఈ డాన్స్ మాత్రం వాళ్ళు ట్రోల్ చేశారు. అదే వీకెండ్ లో నువ్వు మన రోబో స్టైల్ చేసావు, అది అద్భుతంగా వచ్చింది. అండ్ ఈవెన్ నాకు సార్ కూడా నేను అప్రిషియేట్ చేశారు. అవన్నీ వాళ్ళు చేయలేదు. అదే ఇప్పుడు ఎప్పుడైనా చిన్నది ఏదైనా దొరుకుతుందా వేసుకుందామని వాళ్ళు ట్రాల్స్ అండ్ మీమ్స్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. దొరికింది అక్కడ వాళ్ళకి కంటెంట్ వేసుకున్నారు. నేను జస్ట్ గెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పు, బిగ్ బాస్ హౌస్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్? నన్ అదర్ దాన్ శోభా శెట్టి. సేఫ్ ప్లే ఆడొద్దు నువ్వు. సరే అర్జున్ అన్న, రీసెంట్లీ హి ఇస్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్, వెరీ హ్యాపీ. ఫేవరెట్ వాట్ అబౌట్ ప్రియాంక? ప్రియాంక కూడా ఫేవరెట్, సెకండ్ ఫేవరెట్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఫేవరెటే లేదు అని చెప్పిన గౌతమ్ గారు ఇప్పుడు వన్ ఫేవరెట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక ఫేవరెట్ కూడా వస్తుంది. మళ్ళీ నీ ఫ్యాన్స్ హట్ అవుతారు. మోనిత అండ్ డాక్టర్ బాబు ఫ్యాన్స్. ఇప్పుడు నాలాగే చాలా మందికి డౌట్ ఉంది ఏంటంటే గౌతమ్ కృష్ణ ఇప్పుడు డాక్టర్ గా ఉండిపోతారా లేదా మళ్ళీ యాక్టింగ్ కంటిన్యూ చేస్తారా అనేసి. ఎట్లా ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గా కంటిన్యూ చేయబోతున్నావా? అంటే యాక్చువల్లీ నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది కూడా పేరెంట్స్ వాళ్ళకు ఒక సెక్యూరిటీ, ఎందుకంటే అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మాది. సో సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. సో చిన్న భయం ఉంటది కదా ఫ్యామిలీస్ కి, అంటే సస్టైన్ అవుతామా లేదా అని చెప్పేసి. అన్నీ కూడా డాక్టరే. సో వాళ్ళు దే వాంటెడ్ మీ టు కంప్లీట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తర్వాత నీకు ఒక ప్లాన్ బి లెక్క ఉంటుంది, ఒకవేళ సక్సెస్ కాకపోయినా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు వచ్చి. అన్నయ్య కూడా డాక్టరే కదా, సో ఈవెన్ ఇప్పుడు వదిన కూడా డాక్టరే అనమాట. సో అది చేయొచ్చు అని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు లక్కీలీ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత మూవీస్ సైన్ చేసి అంత టైం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేయడానికి. ఐల్సి అంటే అన్నయ్య ఇంకా చెన్నైలో ఉన్నాడు ఇప్పుడు, ఆయన సూపర్ స్పెషాలిటీ అవుతుంది. వచ్చిన తర్వాత విల్ ప్లాన్ సంథింగ్, కానీ డాక్టర్ గా వర్క్ చేయను. సంథింగ్ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్, మైట్ ఏదైనా బిజినెస్ ఏదైనా చేయొచ్చేమో, కానీ డాక్టర్ అయితే వర్క్ చేయను. ఎందుకంటే ఆ టైం ఎఫర్ట్ అంత దాంట్లో పెట్టేంత లేదు ఇప్పుడు నాకు. సో ప్రస్తుతానికి అయితే సినిమా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. సో 5th వీక్ లోనే ఎలిమినేషన్ అయిపోయారు గౌతమ్ అని చాలా మంది అనుకున్నాము. సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత అగైన్ అశ్వత్థామగా అంతా రీ ఎంట్రీ ఇచ్చావు నువ్వు. ఆ ఒక్క సిచ్యువేషన్ లో నీకు ఎవరిని అరే కొట్టేయాలరా వీళ్ళు వల్లరా అనేసి ఎవరి మీద కోపం వచ్చిందా నీకు? లేదు, అట్లాంటిది ఏం రాలేదు. జస్ట్ చిన్న టేకెన్ బ్యాక్ థింగ్, అంటే అందరూ నాకు అగేన్స్ట్ ఉన్నారు ఏంటి అన్న ఆ థింగ్ తప్ప, కొడదాం నరికేద్దాం అట్లాంటి ఫీలింగ్స్ ఎప్పుడు రాలే కూడా. ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో నువ్వైతే ఒక డైలాగ్ అయితే చెప్పావు, మేమందరూ ఇలా నించున్నాము, ఎక్కడి నుంచి వస్తుందిరా సౌండ్, ఇదేంటి బిగ్ బాస్ రియాక్షన్ చూసినా గౌతమ్. ఎందుకంటే నువ్వు ఆ డైలాగ్ అస్సలు అంటే ఏంటది, ఒక్కసారి నేను కాదు నీ ఫ్యాన్స్ అందరూ వినాలనుకుంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఆ డైలాగ్ నేను కూడా వినాలనుకుంటున్నాను కాబట్టి ఒక్కసారి చెప్పవా ఆ డైలాగ్ సేమ్ అదే స్టైల్లోనే. తేనె పూసిన కత్తిని అమ్మగా గుంపులో దింపారు కదా, కానీ మా అమ్మ నన్ను కాపాడి. దిస్ ఇస్ 2.0 బేబీ 2.0. థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ బిగ్ బాస్, ఐఎమ్ బ్యాక్. నేను సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి ఆ డైలాగ్ చెప్పుకుంటూ వచ్చిన, నువ్వు నిజంగా సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి ఉంటే అందరు ఆరుగురు వేసి కత్తి పట్టుకొని వచ్చి. ఇప్పుడు చెప్పు ఒక్కసారి నాకు, నువ్వు సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు టీమ్ వాళ్ళే నీకు ఈ డైలాగ్ అని ఇచ్చారా, నువ్వు అశ్వత్థామా అని చెప్పమని లేదా తీన పూసిన కథ, అవన్నీ డైలాగ్ ఎవరు ఇచ్చారు చెప్పు? బేసిక్ గా అడిగింది అనమాట. సో ఇట్లా నువ్వు
ఎంట్రీ ఇస్తావు, వాళ్ళ నామినేషన్స్ అయిపోయింది, ఇప్పుడు నీ ఎంట్రీ ఉంటుంది అంటే ఓకే అంటే హౌ డూ వాంట్ టు ఎంటర్ అంటే నేను చెప్పిన సో ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అట్లా చెప్పొచ్చు అంటే "Yeah, చెప్పొచ్చు, నీ మైక్ ని అక్కడ స్పీకర్స్ కి కనెక్ట్ చేస్తాము, సో వాట్ ఎవర్ యూ వాంట్ టు సే యూ సే అని చెప్పేసి అన్నారు అంతే. అక్కడ ఉన్న వాళ్ళు బేసిక్ గా బిహైండ్ ది టీమ్ వాళ్ళందరూ హిందీ వాళ్ళు, వాళ్ళకి తెలుగు డైలాగులు ఫస్ట్ రావు.